శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఫిబ్రవరి 9 ఆదివారం తులారాశి వారికి మిమ్మల్ని మోసం చేసిన వారే మీ కాళ్ల దగ్గరికి రాబోతున్నారు. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 9 ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటున్నాయో, మిమ్మల్ని మోసం చేసిన వారే మీ కాళ్ల దగ్గరికి రాబోతున్నారు. అయితే మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఏ విధంగా మీ కాళ్ల దగ్గరికి రాబోతున్నారో, అలాగే ఈ రోజు దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళితే, వీరు పట్టుదల కలిగిన మనస్తత్వం గలగారుగా ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క జీవితంలో సహనంతో వీరు తీసుకునే నిర్ణయాలు జీవితంలో మేలుదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తాయి. ఓపిక కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇదివరకు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులే ఈ రోజు మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఆర్థికంగా వారి వల్ల మీరు చాలా నష్టపోయారు. అంటే ఉదాహరణకి చూస్తే కనుక డబ్బు మీ దగ్గర అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకపోవడం, లేదా మీకు అనవసరమైన పెట్టుబడులు పెట్టమని సలహా ఇవ్వడం, అలాగే ఎవరి విషయంలో అయినా సరే మిమ్మల్ని షూరిటీ సంతకం అడిగి ఆ వ్యక్తులు డబ్బు కట్టకపోవడం వల్ల మీరు నష్టపోవడం, ఈ విధంగా ఆర్థికపరమైన వ్యవహారాల్లో వారి వల్ల మీరు మోసపోయారు. అయితే మోసం చేశారు. మిమ్మల్ని క్షమాపణ అడగలేదు, కానీ చాలా కాలం తర్వాత మిమ్మల్ని దాటవేస్తూ వెళ్లిపోతున్న వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల్లో ఈ యొక్క రాశి వ్యక్తులకు జాతకం గనక చూసుకున్నట్టే మిగిలిన అంశాలన్నీ కూడా వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలను అందిస్తున్నాయి. వ్యాపార జీవితంలో ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించడానికి మీకు ముందుకు ఒక అవకాశం రాబోతుంది. ఈ రోజు దినఫలాల్లో నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఉద్యోగ జీవితంలో ఇదివరకు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయో, కానీ తోటి ఉద్యోగస్తుల వల్ల కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చెయ్యని తప్పుని మీరు చేసినట్లుగా చిత్రీకరిస్తారు. దీని కారణంగా పై అధికారుల వల్ల మాటలు పడాల్సిన పరిస్థితి కూడా మీకు ఎదురు కాబోతుంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో వీసా, పాస్పోర్టుకి సంబంధించిన ప్రయత్నాలు చేసి ఉన్నారో, ఎవరైతే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో, రిజల్ట్స్ ఈ రోజు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఒక న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. ఇక గుడ్ న్యూస్ అవనివ్వండి, బ్యాడ్ న్యూస్ అవనివ్వండి, దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం నుండి మీరు మీ యొక్క చిన్ననాటి స్నేహితులతో కలిసి గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేయాలి అనుకుంటున్నారు, కానీ అవకాశం దొరకలేదు. ఈ రోజు దినఫలాల్లో మీరు అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎవరెవరు ఎక్కడ కలుసుకోవాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి వచ్చి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా ఈ రాశి జాతకులకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులకు ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే హనుమంతుడిని ఆరాధించండి. శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.